మూవీ అయితే చాలా బాగుంది. విజయ్ యాక్టింగ్ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. సిద్ధు బాయ్ డీజే 1K ఎలా ఉందో దానికి ట్రిపుల్ చాలా ఉంది డీజే 2లో. ఫ్యామిలీ సెంటిమెంట్ ఏమైనా ఉందా అండి? ఫ్యామిలీ సెంటిమెంట్ ఏం లేదు. ఓవరాల్ సేమ్ లైక్ డీజే 1 ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్ అండ్ ఫ్రెండ్స్. సాంగ్స్ బీజిఎం ఎలా ఉందండి? ఆబ్వియస్లీ తెలిసిందే కదా, డీజే చెట్లు ఈజ్ ఆల్వేస్ ఫన్. యా వి హావ్ టు గో ఫర్ ఇట్. థాంక్యూ. చాలా బాగా నచ్చింది నాకైతే. సినిమాలో అయితే నా అనుభవం హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేసింది. లాస్ట్లో రాధిక వస్తుంది. ఆ ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుందన్న. టిల్లుకి కంబ్యాక్ అని చెప్తుంది. ఎందుకంటే టిల్లు 1 ఉన్నంత లేకపోవచ్చు, కానీ టిల్లు 2 అనేది చాలా బాగుంది. ఓకే, టిల్లు 1 బాగుందన్న. రాధిక ఇంకా వేరే, అది దీంట్లో అనుభవం ఇంకా వేరే. టిల్లు 2 వచ్చి అక్కడ స్టో అనిపిస్తుంది కొంచెము. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. గుడ్ మూవీ. లాస్ట్ కొంచెం అదే స్టోరీనే, ఇంకేం కొత్తగా ఏం లేదు. చాలా ఉన్నాయి. ఒక సాంగ్స్ అయితే మొత్తం అదే అనమాట. ఆ లాస్ట్ వచ్చే ముందుకి ఇంకా అదే మన దాంట్లో డీజే దొరికింది కదా, అదే సేమ్ లాస్ట్ వచ్చే ముందు. ఆ పాయింట్ 5కి 3 వచ్చినాయి. ఓకే. సినిమాలో ఎంటర్టైన్మెంట్ మాస్ అంటే మాస్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కడికి సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కడు ఫుల్ నవ్వేస్తాడు. ఎంత నవ్వుకుంటాడు అంటాడు, బాబు బతుకుతావా చచ్చిపోతావా అనేలాగుంటాయి ఆ పంచులు. తెలంగాణకైతే ఇంకా బాగా అర్థమవుతాయి ఆ పంచులు. అంటే సమ్ ఆంధ్ర పీపుల్కి అయితే అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ తెలంగాణ వాళ్ళకైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థమవుతుంది. ఇందులో కొన్ని డైలాగ్స్ వల్గారిటీని బేస్ చేసుకుని ఉంటాయి, కానీ అందరికీ నచ్చుతాయి. బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఇంకోటి సాంగ్స్ వైజ్ చాలా ఎంటర్టైన్ చేశారు. మ్యూజిక్ కానీ, సిద్ధోన్ యాక్టింగ్ కానీ, మా హార్ట్ అనుపమ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మధ్యలో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం మీరు థియేటర్లో చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బట్ ఇప్పుడు మెయిన్గా చెప్పాలంటే స్టోరీ మీద పట్టు లేకపోవడం, ప్రాపర్ స్టోరీని తీసుకొని చేయకపోవడం. ఎగ్జాక్ట్గా డీజే టిల్లులో ఏదైతే స్టోరీ ఉందో అందులో కొన్ని మార్పులు చేసి క్రియేట్ చేయడం జరిగింది. సో అది కొంచెం మైనస్ అని చెప్పాలి. ఇందులో కొన్ని బ్యాక్ డ్రాప్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ. అంటే అంతే తప్ప నో మోర్ ఎక్స్పెక్టేషన్. వల్గారిటీ అంటే బాగా ఇచ్చేసారు, బట్ సినిమాలో అంత వల్గారిటీ ఏం లేదు. ఫ్యామిలీతో కూడా వచ్చి సినిమా. థ్యాంక్ యూ అన్న. తెల్లగున్న నేనే గిట్లా వస్తున్నా సినిమా గురించి. డీజే టిల్లు అంటున్నారా? డీజే టిల్లు బాగుంది, కానీ డీజే టిల్లు స్కోర్ అద్భుతంగా ఉంది. ఇందులో రాధిక కనపడింది, రాధిక జాతికి చెందిన ఇంకో స్త్రీ కూడా కనపడింది. మన పొరగాల డైలాగ్ కొడతారుగా, అల్లం బెల్లం అనుభవం నా బెల్లం అని. ఆ పోరి కూడా కనపడ్డది. ఆ పోరి ఫస్ట్ హాఫ్ కనపడ్డాక సెకండ్ హాఫ్ లో సెకండరీ ఎంట్రీ అసలు టోటల్ డిఫరెంట్గా ఉంది. అద్భుతం అనమాట. పోలీస్ ఆఫీసర్ అంట వచ్చి గన్ను పట్టుకొని టక్క కాలుతుంటే, మన డీజే టిల్లు అట్లా కొడితే హైదరాబాద్ మొత్తం దద్దరిల్లుద్ది కదా. డీజే టిల్లు కూడా వణికిపోయింది అనమాట. జితేంద్ర నా కాడికి వచ్చి మళ్ళీ పూజ ఏదో చేసింది, నన్ను సంకర అనిపించింది. ఇప్పుడు గన్ను పట్టుకొని వచ్చేస్తాను. ఆ పోలీస్ ఆఫీసులో ఆమె చూడగానే మనోడికి డీజే టిల్లు కూడా సుసుపడ్డది కాక. అంత అద్భుతంగా ఉంది. ప్రతి డైలాగ్ అద్భుతం, ప్రతి సీన్ అద్భుతం. పెట్టడానికి లేదు. బోరు కొట్టినోడు అంటే చెప్పిన బీర్ తాగి అడ్డమైన బిర్యానీ తిని వచ్చి రాత్రి ఇంటికాడ పడుకోకుండా థియేటర్లో పడుకున్నాను. సినిమా చూడుర్రి, సినిమా మీ పైసలు పెట్టి చూడుర్రి. అద్భుతమైన మూవీ. ప్రతి సీన్ బాగున్నది, ప్రతి పాట బాగుంది. పాటలు అయితే మొత్తం డీజే టైప్ లో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. కిర్రాకున్నది. ప్రతి డైలాగ్ అద్భుతం అనమాట. ఇక రాధిక దీంట్లో కూడా ఎంట్రీ అయింది కదా. హీరోలకే కాదు, హీరోయిన్లకు కూడా అరుస్తారని చెప్పేసి ఈ సినిమా చూసినాక నాకు అర్థమైంది. రాధిక పూర్తిగా కనపడలే. కారు డోర్ తీయగానే కార్లకి వెళ్ళి కాలు బయట పెట్టుకుంటేనే అరుస్తున్నారు. సో రాధిక వస్తుందిరా అని చెప్పేసి. రాధిక వస్తుందని ఎవడ ఊహించిండా? నన్ను హింట్ ఇచ్చిర్రా టీచర్ల కాలేజ్ ట్రైల్ ఎక్కడ హింట్ ఇలే కదా. అప్పుడు రాధికల ఫస్ట్ పార్ట్ లో ఉన్న డైలాగ్ ఇలా ఉన్నది. సూపర్ ఉంది. ప్రతి పాట హైలైట్, ప్రతి సీన్ హైలైట్. మన జొన్నలగడ్డ సిద్ధు ఆయనే రాసుకున్నాడంట. కిర్రాక్ డైలాగ్ రాసుకున్నాడు. సినిమా అయితే సూపర్ ఉంది. ఒక్క పెడతానికి అసలు ఎక్కడ లేదు. ఫ్యామిలీ కూడా చూడొచ్చు, ఎందుకంటే ఫాదర్ మదర్ కొంచెం ఉన్నాయి. మన తెలంగాణ సినిమా రీసెంట్కి వచ్చిన అద్భుతమైన వేణు తీసిన ఒక సినిమా ఉంది కదా, దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, బాగా క్యారెక్టర్. ఆయన కూడా ఉన్నాడు. అసలు ఆయన అంత వయసులో ఆయన కానీ సిద్ధు జొన్నలగడ్డ ఆయనకి ఇద్దరు కెమిస్ట్రీ అయితే అద్భుతంగా ఉంటుంది. ఫాదర్ క్యారెక్టర్ కదా, వాళ్ళు అరే పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ పెద్దోడు అని చెప్పేసి అవమానపడుతారు. అట్లా ఏం ఆలోచించలేదు. తండ్రి అని చూడకుండా ఫ్రెండ్స్ ఇంట్లో ఎలా ఉంటారు, అన్నదమ్ములు అక్కల చెల్లెలు బయట ఫ్రెండ్స్ తో తల్లిదండ్రులతో అంత ఫ్రెండ్లీగా ఉన్నాడు. అంత అద్భుతంగా ఉంది. కిర్రాక్ మూవీ సూపర్ ఉంది. డీజే టిల్లు స్క్వేర్ 3వ సినిమా కూడా రాబోతుంది. RRR రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమాని కూడా నార్త్ ఇండియన్ సైడ్ రిలీజ్ చేస్తామనుక మాస్ డైలాగులు కనుక పడితే మాస్ పీపుల్స్ ఎవరు తగ్గదు. అనుపమ క్రేజ్ ఇంకా పెడుతుంది, ఎందుకంటే ఆమెకు బయట ఫ్యాన్స్ అంటున్నారు గోల్డ్ కంటెంట్ తీసుకుంది అని చెప్పి. గోల్డ్ కంటెంట్